మావయ్య నీకు ఇన్విటేషన్ వచ్చింది. థ్యాంక్స్. సుప్రసిద్ధ మానసిక వైద్య నిపుణులు శ్రీ వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు గారి జన్మదిన మహోత్సవం. వెరీ గుడ్. మే 1వ తారీఖు. స్థలం మానసిక చికిత్సా కేంద్రం యొక్క ఆడిటోరియం. సార్ ఇప్పుడు నేనేం చేయమంటారండి? ఏం చెయ్యాలో తెలిస్తే నేనే చేసేవాడిని కదమ్మా. పొద్దుటి నుంచి ఆ విధవులు గ్లాసులు పట్టుకుని నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు అంటున్నారు. వాటి డ్రమ్ములో నీళ్లు లేవు. ఏం చెయ్యాలో తెలియదు. నేనే ఏదైనా ఏర్పాటు చేయనండి. చేయగలవా? చేసే తల్లి ఏదో విధంగా డ్రమ్ము నింపేయి. వెళ్ళమ్మా. వాళ్ళకు తలా చుక్క పంచి పెడతాను. వెళ్ళమ్మా. వెళ్ళు 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 వెళ్ళు. నింపేయి నింపే తల్లి నింపేయి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమిటి ఇవాళ ఏదో నా బర్త్డే అయినట్లు బొకే ఇస్తున్నారు? అవును, ఇవాళ మీ బర్త్డేగా? కాదు, అందరిలాగా నా బర్త్డే సంవత్సరానికి ఒకసారి రాదు, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒలింపిక్స్ గేమ్స్ లాగా. ఎందుచేత? నేను ఫిబ్రవరి 29న పుట్టా. మరి ఇన్విటేషన్ కార్డు ఎవరు ప్రింట్ చేయించారు? కార్డు కూడా వేయించారా? ఎవరు వేయించారు చెప్పమా? నేనే వేయించాను. నువ్వేయించావా? డాక్టర్ గారి మీద ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నావు? ఆయన మీద శ్రద్ధతో కాదు, నేను ఈ హాస్పిటల్కి రప్పించింది. నువ్వు రమ్మంటే రావు గనక ఈ విధంగా రప్పించాను. ఎందుకు మీరు మీ బ్రెయిన్ కి స్ట్రెయిన్ ఇచ్చి ఈ పని చేశారు? ఇతనికి పిచ్చి పట్టినప్పుడు మీరే కదా ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. yes. Are you not ashamed to accept it? మీరే కదా అతనికి పిచ్చి తగ్గిందని చెప్పారు. తగ్గింది కాబట్టే తగ్గిందని చెప్పాను. ఏం తగ్గింది? వంకాయ్. అతను ఇంకా పిచ్చి గంతులు పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నారు. అలాగా? మీరు కూడా డౌట్ పడతారండి డాక్టర్. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న నేనా ఆవిడ? ఆవిడే. మీ బర్త్డే కార్డులు ప్రింట్ చేయించింది నేనా ఆవిడ? ఆవిడే. వాళ్ళింట్లో టీవీ పగలగొట్టి రేడియో విసిరేసింది నేనా ఆవిడ? నేను చూడలేదు, అయినా ఆవిడే. వాళ్ళింట్లో వాళ్ళని కోతిలా రక్కేసి కుక్కలా కరిచేసింది నేనా ఆవిడ? ఏమో నాకు తెలీదు. డెఫినెట్ గా ఆవిడే. ఆవిడే 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 ఆవిడే. అయితే ఇంకెందుకు ఆలస్యం? తోసేయండి లోపలికి. నాకు పిచ్చి పట్టిందని చెప్తే చంపు. చూసారా ఇప్పుడు మీరు వదిలితే నన్ను చంపేసేటట్టుంది. ట్రీట్మెంట్ నరసింహ గారు బాబు నేను తీసుకెళ్తాను. హలో మై డియర్ ఫ్రెండ్స్, రండి బాబు రండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్. మీకు ఈ విషయం తెలుసా? మా దేవికి, మీ క్లాస్మేట్ కి మతి భ్రమించింది. మన దేవి మిమ్మల్ని ఎంత అవమానించినా ఆవిడ మీరు క్షమించండి. ఎంత కాదనుకున్నా ఆవిడ మీ క్లాస్మేట్. ఇప్పుడు దేవికి మీ సింపతి కావాలి. దయచేసి మీరందరూ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ఆవిడని పలకరించండి. దేవి ఏ వార్డులో ఉంది? 5వ నంబర్ వార్డులో ఉంది. అయితే మీ అందరూ ఒకేసారి వెళ్ళడానికి వీల్లేదు. దేవిని మేము చూస్తే రాలి. గొడవ చేయకుండా వెళ్ళండి. దేవుడు నీకు అన్యాయం చేశాడు దేవి. దేవుడు నీకు మేలు చేస్తాడు దేవి. ఇన్నాళ్ళు నీ అందాన్ని చూసి మగాళ్ళందరూ పిచ్చెక్కిపోయారు, కానీ ఇప్పుడు నువ్వే పిచ్చిదాని అయిపోయావు. ఐఎమ్ వెరీ సారీ దేవి. We feel sorry for you, Devi. God bless you, Devi. వెళ్ళొస్తాం దేవి. See you, Devi. వెళ్ళొస్తాం దేవి. Come on. రండి. We have tested everything. Nothing to worry. Is it? Yeah. Thank you very much, డాక్టర్. నా కూతురికి ఏమైంది డాక్టర్? పిచ్చిపోదా? పోదని ఎవరు చెప్పారమ్మా? ధైర్యంగా ఉండండి. చూడు మిస్టర్ కృష్ణయ్య, మనుషుని ప్రశాంతంగా ఉంచుకోకపోబట్టే వీడికి ఇలా జరిగింది. ఇక మీదటైనా వీడికి ఎవరు ఎదురు చెప్పకండి. తర్వాత ఏ కారణం వల్లనైనా ఆవిడ బాధపడకుండా చూడండి. అలాగే డాక్టర్. ఈ అమ్మాయిని ఇప్పుడు తీసుకెళ్ళండి. దేవి రామా వెళ్దా. ఎక్కడైనా చంపుతాం.